హలో ఎవ్రీవన్, ఇవాళ మనం హ్యూమన్ వాల్యూస్ అన్న టాపిక్ని కంటిన్యూ చేద్దాం. లాస్ట్ వీడియోలో హ్యూమన్ వాల్యూస్ అంటే ఏంటో చూసాం. ఈ వీడియోలో ఆ హ్యూమన్ వాల్యూస్ని డిఫైన్ చేద్దాం అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్ వాల్యూ ఆనెస్టీ. ఆనెస్టీ అంటే బీయింగ్ ట్రూత్ఫుల్ అండ్ ప్రిటెండ్ చేయకూడదు. రియాలిటీ ఎలా ఉందో అలాగే చెప్పాలి, అలాగే బిహేవ్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆనెస్టీలో there will be no chance of doing fraud or చీటింగ్ చేయాలని అనుకోరు. ఒకవేళ దొరికిపోతే ఏముందో అదే డైరెక్ట్గా చెప్పేస్తారు, అబద్ధం చెప్పరు, అక్కడ జరిగింది మాత్రమే చెప్తారు. ఇంటిగ్రిటీ అంటే ఏంటి అంటే స్టికింగ్ టు ది మోరల్ ప్రిన్సిపల్స్. ఆనెస్టీయే కాదు, ఇంటిగ్రిటీ ఈజ్ మోర్ బిగ్ టర్మ్. ఆనెస్టీ అనే కాదు, తన లోపల తను మోరల్గా అనుకున్న ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ అప్హోల్డ్ చేస్తాడు ఈవెన్ ఇన్ అడ్వర్స్ కండిషన్స్. అంటే ఆయన లైఫ్లో ఆ డెసిషన్, ఇంటిగ్రిటీని హోల్డ్ చేసే డెసిషన్ తీసుకుంటే తన కెరీర్ పోతుందనో లేకపోతే హీ విల్ బి లూజింగ్ హిజ్ ఫ్యామిలీ, ఇలాంటివి ఏమున్నా కూడా తను ఆ ఇంటిగ్రిటీని హోల్డ్ చేస్తాడు. నెక్స్ట్ ఏంటంటే ఇంటిగ్రిటీ ఈజ్ ఆల్సో సంథింగ్ విచ్ ఇస్ డన్ వెన్ నో వన్ ఇస్ వాచింగ్. ఆనెస్టీలో యూజువల్గా ఏమవుతుందంటే దొరికిన తర్వాత ఏదైతే నిజం ఉందో అది చెప్తారు. ఇంటిగ్రిటీలో అలా కాదు, ముందే విజిల్ బ్లో చేసేస్తారు అనమాట. సో దీనికోసం మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక బ్యాంక్లో 2 ఆఫీసర్స్ ఉంటారు. ఒక ఆఫీసర్ పేరేమో అమిత్, హీఈస్ యాక్చువల్లీ ఆనెస్ట్ ఆఫీసర్. సెకండ్ ఆఫీసర్ పేరు రవి, హీఈస్ యాక్చువల్లీ అన్ ఆఫీసర్ విత్ ఇంటిగ్రిటీ అనమాట. బేసిక్గా ఏమవుతుందంటే ఒక కాంట్రాక్టర్ వస్తారు, వీళ్ళిద్దరూ కొలీగ్స్. ఒక కాంట్రాక్టర్ వస్తారు, కాంట్రాక్టర్ వచ్చి వీళ్ళిద్దరు సిగ్నేచర్స్ కావాలి ఆ ప్రాజెక్ట్ అప్రూవల్ కోసం, లోన్ కావడానికి. సో ఆ లోన్ కోసం వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కాంట్రాక్టర్ వీళ్ళు తెలియకుండానే ఒక ఎన్వలప్లో 10,000 రూపీస్ పెట్టి వాళ్ళ రెస్పెక్టివ్ టేబుల్స్ మీద వదిలేసి వెళ్ళిపోతాడనమాట. అయితే ఈ అమిత్ ఎవరైతే ఆనెస్ట్ ఆఫీసర్ ఉంటారో దాన్ని చూసి ఏమన్నా సరే కొన్ని రోజుల తర్వాత రిపోర్ట్ చేద్దాంలే హైయర్ అథారిటీస్ కానీ అలా ల్యాగ్ చేసేస్తాడు. ల్యాగ్ చేసేసిన తర్వాత వన్ ఫైన్ డే అనుకుంటాడు ఇప్పుడు వెళ్ళి చెప్పేద్దామని. ఆ టైం గ్యాప్లోనే వాళ్ళు హైయర్ అఫీషియల్ ఎవరైతే ఉంటారో అది చూసి ఏంటిది అని అడుగుతాడు. అప్పుడు అమిత్ చెప్తాడు, ఇలా జరిగింది, కాంట్రాక్టర్ వచ్చాడు వదిలేసి వెళ్ళిపోయాడు, నేను రిపోర్ట్ చేద్దామనే అనుకుంటున్నాను కానీ లేట్ అయిపోయింది, ఇవాళ చేద్దాం అనుకున్న లోపల మీరు వచ్చారు అని. ఇక్కడ అమిత్ ఏం చేశాడు, ఏం జరిగిందో అది క్లియర్గా నిజం చెప్పేశాడు. దొరికిపోయినా కూడా క్లియర్గా నిజం చెప్పాడు ఏం జరిగింది అని. అదే రోజు రవి దగ్గర కూడా ఒక ఎన్వలప్ వదిలేసి వెళ్ళిపోయాడు ఆ కాంట్రాక్టర్. రవి ఏం చేశాడు, అప్పటికప్పుడే వెంటనే హైయర్ అథారిటీస్కి రిపోర్ట్ చేసేసాడు. రిపోర్ట్ చేసి తన కన్సైన్స్ ఈ విషయాన్ని ఒప్పుకోదు అని చెప్పి ఆ హైయర్ అథారిటీస్కి కంప్లైంట్ చేశాడు. నేను ఫీల్ అవుతా, ఇట్ వాజ్ మై డ్యూటీ టు డూ ఇట్, అదర్వైజ్ ఐ విల్ బి వైలేటింగ్ మై ఓన్ కన్సైన్స్ అని చెప్పి రవి హైయర్ అథారిటీస్కి కంప్లైంట్ చేస్తాడు. ఇప్పుడు మనము ఆనెస్ట్ వర్సెస్ ఇంటిగ్రిటీ ఉన్న పర్సన్ గురించి చూస్తే ఏమైంది, ఆనెస్ట్ పర్సన్ ఏముందో డైరెక్ట్గా చెప్పాడు కానీ ఇమీడియట్గా రిప్లై ఇవ్వలేదు, లోపల నుంచి రాలేదు కన్సైన్స్. హీ నో ఇట్స్ ఎ రూల్ విచ్ షుడ్ బి ఫాలోడ్ అండ్ హీ ఫాలోడ్. కానీ ఇంటిగ్రిటీ ఉన్న పర్సన్ ఏం చేస్తాడు, తనలో అది తీసుకుని కన్సైన్స్ని ఫాలో అయ్యి ప్రతి మోరల్ ప్రిన్సిపల్ని అప్హోల్డ్ చేస్తాడు. అది ఆనెస్టీకి ఇంకా ఇంటిగ్రిటీకి ఉండే డిఫరెన్స్. ఇప్పుడు మనం ఎగ్జామ్లో రాయడానికి కొన్ని వర్డ్స్ చూద్దాం. సో ఆనెస్ట్ పర్సన్ ఇస్ సమ్వన్ హూ విల్ నాట్ బీ లయింగ్ అండ్ వాట్ ఎవర్ హీ సేస్ విల్ ఆల్వేస్ బీ ట్రూత్. థర్డ్ థింగ్ ఇస్ హీ ఆల్వేస్ అడ్మిట్స్ హిస్ మిస్టేక్. అండ్ ద ఫోర్త్ వన్ ఏంటంటే ఆనెస్టీ అనేది కొంచెం నారో కాన్సెప్ట్, ఇట్స్ ఓన్లీ అబౌట్ ట్రూత్. నౌ ఇంటిగ్రిటీ అనేది ఏంటంటే నిజం చెప్పడం మాత్రమే కాదు, తన మోరల్గా రైట్ అనుకున్న ప్రిన్సిపల్స్ అన్నిటినీ ఫాలో అవుతాడు. నెక్స్ట్ తన వర్డ్స్, తను చెప్పేది, తను చేసేది, తన ప్రిన్సిపల్స్ అన్నీ కన్సిస్టెంట్గా ఉంటాయి, ఏం చెప్తాడో అదే చేస్తాడు. నెక్స్ట్ ఏంటంటే దీస్ పీపుల్, ఇంటిగ్రిటీ ఉన్న పీపుల్, దే విల్ రిఫ్యూజ్ టు చీట్ ఈవెన్ వెన్ నో వన్ ఇస్ వాచింగ్. అది ఇంపార్టెంట్. ఆనెస్ట్ పర్సన్ ఎప్పుడైనా ఎవరైనా వాచ్ చేస్తున్నప్పుడే మొత్తం ట్రూత్ఫుల్గా చెప్తారు. తన యాక్షన్స్ ట్రూగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నా ఈ ఇంటిగ్రిటీ అనేది ఒక బ్రాడర్ టర్మ్, దాంట్లో ఉండే వాల్యూస్ ఆనెస్టీ, ఫెయిర్నెస్ అండ్ ఆల్సో
రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మనం ఆనెస్టీకి ఇంటిగ్రిటీకి ఉండే రిలేషన్ చూస్తే, ఇంటిగ్రిటీ ఉన్న వాళ్ళు అందరూ ఆనెస్ట్ పీపుల్, బట్ ఆనెస్ట్గా ఉన్న పీపుల్ అందరూ ఇంటిగ్రిటీని ఫాలో అవ్వాలని ఏమీ లేదు. నౌ ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి. ఈయన ఏంటంటే హీ వాజ్ అ పొలిటికల్ ప్రిజనర్. అయితే తను పేరోల్ తీసుకుంటే బికాస్ వాళ్ళ డాటర్ ఇల్లుగా ఉన్నారు, సో తన్ని చూడడానికి, తనకు హెల్త్ బాగాలేదంటే చూడడానికి వెళ్తారు అనమాట. 14 days పేరోల్ దొరుకుద్ది. 14 days పేరోల్ దొరికినప్పుడు ఏం జరుగుద్దంటే వాళ్ళ డాటర్ తిను బయటికి వెళ్ళిన ఒక 3 daysకి చనిపోతే తను వెళ్ళి ఫైనల్ రైట్స్ ఏవైతే ఫునరల్ రిచువల్స్ ఉంటాయో అన్నీ చేసేసి 4th day మళ్ళీ జైలుకి వచ్చేస్తాడు అనమాట. తనకి ఇంకా మిగతా రోజులు మిగిలినా కూడా జైలుకి వచ్చేస్తాడు. ఇది ఇంటిగ్రిటీ, ఆ మనిషికి ఉండే ఇంటిగ్రిటీ. నెక్స్ట్, ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకో, ఒక ఎగ్జాంపుల్ ఆఫ్ ఆనెస్టీ అండ్ ఇంటిగ్రిటీ. ఒక స్టూడెంట్ ఉన్నాడంటే ఆ స్టూడెంట్ క్లాస్కి లేట్గా వచ్చాడు. సో అందరికీ కనిపిస్తుంది క్లాస్కి లేట్గా వచ్చాడు. తను ఆర్గ్యూ చేయకుండా హీ అడ్మిట్స్, నేను లేట్గా వచ్చాను, ఐఎమ్ సారీ, ఐ విల్ నాట్ రిపీట్. ఇది ఆనెస్టీ ఆ స్టూడెంట్ది. ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే ఎగ్జామ్లో చీటింగ్ చేయాలి అన్న ఆపర్చునిటీ ఉన్నా, ఎవరు చూడకపోయినా తను చీటింగ్ చేయకపోవడం, దెన్ దట్ స్టూడెంట్ హ్యాస్ ఇంటిగ్రిటీ. అది ఆనెస్టీకి ఇంటిగ్రిటీకి ఉండే డిఫరెన్స్. మనం ఇప్పుడు థర్డ్ వాల్యూ పీస్ని చూద్దాం. పీస్ ఐజ్ యాక్చువల్లీ డిఫైన్ చేయాలంటే యాబ్సెన్స్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఆర్ వైలెన్స్. ఇది ఏం ప్రమోట్ చేస్తుంది? కమ్యూనిటీలో హార్మోనీ ఇంకా వెల్బీయింగ్ని ప్రమోట్ చేస్తుంది. ఇది ఆ వాల్యూకి ఉండే డెఫినేషన్. కానీ మనం ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. కైలాష్ సత్యార్థి, ఈయనకి నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఇచ్చారు 2014లో. యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ఉమెన్ ట్రాఫికింగ్ లాగే చైల్డ్ ట్రాఫికింగ్ కూడా పెద్ద ప్రాబ్లం. సో చైల్డ్ ట్రాఫికింగ్, చైల్డ్ లేబర్, బాండెడ్ లేబర్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈయన దానికి అగేన్స్ట్గా ఫైట్ చేస్తూ ఉంటారు అనమాట. తినకి చాలా థ్రెట్స్ ఉంటాయి, వెపన్ థ్రెట్ ఉంటుంది, సో బాడీ గార్డ్స్ని ఎంప్లాయ్ చేయాలి అని ఆలోచిస్తారు. అంత థ్రెట్ ఉన్నా కూడా హీ వుడ్ నెవర్ టేక్ వైలెన్స్. ఎప్పుడు నాన్ వైలెన్స్నే పాటించాడు. ఎదుటోడు వైలెన్స్ చేస్తున్నా కూడా తిన కాజ్ కోసం తిను వైలెన్స్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకోలేదు. అలాగే గాంధీజీ, మనకు తెలుసు, సత్యాగ్రహ, నాన్ వైలెన్స్, అహింస, ఇదంతా ఎందుకు ప్రాపగేట్ చేస్తారు? బ్రిటిష్ ఎంత వైలెన్స్ చేస్తున్నా కూడా గాంధీజీ హ్యాస్ టేకెన్ అ పాత్ ఆఫ్ నాన్ వైలెన్స్. ఎందుకు అంటే హీ థింక్స్ దట్ పీస్ ఇస్ ది హైయెస్ట్ వాల్యూ రిక్వైర్డ్ ఇన్ ఎ సొసైటీ. నెక్స్ట్ వాల్యూ ఇస్ పంక్చువాలిటీ. పంక్చువాలిటీ ఇస్ నథింగ్ బట్ వాల్యూయింగ్ టైమ్ ఆర్ బీయింగ్ ఆన్ టైమ్. ఒక కొటేషన్ ఉంది, టైమ్ ఇస్ వాట్ వీ వాంట్ ద మోస్ట్ బట్ వీ యూజ్ ద వర్స్ట్. సో టైంని యూజ్ చేయడం సరిగ్గా రావట్లేదని చెప్పి ఈ కొటేషన్ చెప్తుంది అనమాట. ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ వచ్చేసి అమితాబ్ బచ్చన్. 2014లో ఒక ఫిలింది ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుంది. సో ద టైమ్ వాజ్ 6 o'clock, 6:15కి రిలీజ్. హీ స్టిల్ స్టక్ ఇన్ ట్రాఫిక్ అనమాట. సో తను ఏం చేస్తుంది తెలుసా, కార్ దిగి హీ వాక్డ్, బికాస్ ట్రాఫిక్ జామ్ వల్ల కార్ ముందుకు మూవ్ అవ్వట్లేదు, తను వెళ్ళాల్సిన ప్లేస్ దగ్గరే. సో వాట్ హీ డిడ్ ఇస్ హీ జస్ట్ వాక్డ్ ఆన్ ద స్ట్రీట్స్. సో అంత పెద్ద పర్సనాలిటీకి అది అవసరం లేదు, బట్ హీ బిలీవ్స్ ఇన్ పంక్చువాలిటీ. ఆ వాల్యూ ఏదైతే ఉందో తనలోకి వచ్చింది అనమాట. నెక్స్ట్ అబ్దుల్ కలాంని ఒక స్కూల్కి పిలిచారనమాట యాజ్ ఏ చీఫ్ గెస్ట్. సో బేసిక్గా స్కూల్ వాళ్ళు ఏమనుకున్నారు, యూజువల్గా విఐపీస్ అన్న వాళ్ళు లేట్గా వస్తారు అనుకున్నారు. సో తిను కూడా లేట్గా వస్తారని చెప్పి అంత తొందరగా అరేంజ్మెంట్స్ చేయలేదు. బట్ దిస్ మ్యాన్, బికాస్ ఆఫ్ పంక్చువాలిటీ, హీ అరైవ్డ్ దేర్ బిఫోర్ 15 minutes. సో స్కెడ్యూల్డ్ టైంకి 15 minutes ముందు ఉండడం ఆయనకి ఎప్పటి నుంచి అలవాటు. అలాగే వచ్చేసారు. వస్తే ఏమవుతుందంటే స్కూల్ వాళ్ళు షాక్ అవుతారు. సో ఎప్పుడైతే ఈయన వస్తారో వీళ్ళు ఇంకా అరేంజ్మెంట్స్ చేసుకుని ఉండరు అనమాట. ఈయన వాళ్ళ మీద ఫ్రస్ట్రేట్ అవ్వకుండా ఒక స్మైల్తో చెప్పారు, ఐ హ్యావ్ అరైవ్డ్ ఎట్ టైమ్, ఇట్స్ యోర్ టైమ్ టు క్యాచ్ అప్ అని చెప్పి చెప్తారు అనమాట. సో హీఈస్ నాట్ ఆల్సో హ్యావింగ్ ఆరోగెన్స్. సో పంక్చువాలిటీ ఉందన్న ఆరోగెన్స్ కూడా లేదు అనమాట. అలాగా సో వీళ్ళు ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ వాల్యూ ఇస్ ఇంపార్షియాలిటీ. ఇంపార్షియాలిటీ అంటే నాట్ బీయింగ్ పార్షియల్. సో పార్షియల్ అంటే బేసిక్గా ఏంటి, నెపోటిజం చూపించడం, ఫేవరెటిజం చూపించడం. ఒక సెట్ ఆఫ్ పీపుల్కి ఏమో ఫేవరబుల్గా ఉండడం, ఇంకొక సెట్ ఆఫ్ పీపుల్కి డిస్ఫేవరింగ్గా ఉండడం. అది తప్పు. యూ షుడ్ బి ఫెయిర్, న్యూట్రల్ అండ్ అన్బయాస్డ్ ఇన్ ఇంపార్షియాలిటీ. నా దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా 1976 ఎమర్జెన్సీ కేసు అవుతుంది. దీంట్లో ఏమైందంటే గవర్నమెంట్ ఏం చెప్పింది, ప్రివెంటివ్ డిటెన్షన్లో ఎవరెవరినైతే అరెస్ట్ చేస్తున్నామో
వాళ్ళకి రైట్ టు లైఫ్ అండ్ లిబర్టీ లేదు అని చెప్పి గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది. అయితే దాని మీద కేసు నడుస్తుంది. అయితే 5 members జడ్జ్ అనమాట. 5 judges ఉన్నారు, దాంట్లో ఒక జడ్జ్, దట్ ఈస్ జస్టిస్ హెచ్ఆర్ ఖన్నా. ఈయన ఏం చెప్పారంటే ఈ ఎమర్జెన్సీ ఏదైతే ఉందో అదే తప్పు. ప్లస్ ఈ ప్రివెంటివ్ డిటెన్షన్లో ఆర్టికల్ 21 ఇట్స్ నాట్ ఎ రైట్ అనడం ఇంకా తప్పు. సో మిగతా వాళ్ళందరూ కరెక్ట్ అంటున్నా కూడా గవర్నమెంట్ని హీ స్టుడ్ అండ్ సెడ్ దిస్ ఇస్ రాంగ్, కాన్స్టిట్యూషన్ ఈ రైట్ని వాళ్ళకి ఇచ్చింది, అలాగే ఉంచాలి, మనం తీయలేము అని చెప్పింది. సో దీనివల్ల ఏం జరిగిందంటే చాలామందికి రిలీఫ్ దొరికింది. ఎవరైతే మిస్టేక్ చేయలేదో వాళ్ళని రిలీజ్ చేయాల్సి వచ్చింది. బట్ వాట్ వాస్ ది కాస్ట్ ఏంటంటే సిజేఐ పొజిషన్ ఆయనకి రాలేదు. సో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ ఈయనే అవ్వాలి ఎలిజిబుల్, బట్ ఇన్ని చేయలేదన్నమాట. దట్ ఈస్ ద కాస్ట్. బట్ హీ హ్యాస్ అప్హోల్డ్ ద వాల్యూ ఆఫ్ impartial. నెక్స్ట్ ఈ వీడియోలో లాస్ట్ వాల్యూ గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ ఇస్ నథింగ్ బట్ బీయింగ్ థ్యాంక్ఫుల్. ఫర్ ఎగ్జాంపుల్ మిల్కా సింగ్, ఈజ్ అ వెరీ బిగ్ అథ్లెట్ ఆఫ్ ఇండియా. సో తిను ఒలింపిక్స్ గెలిచినప్పుడు చెప్తారు ఐ థ్యాంక్ మై స్కూల్ ప్రిన్సిపల్ అని. ఎందుకంటే వీళ్ళ పేరెంట్స్ పార్టీషన్లో చనిపోతారనమాట. సో ఇండియా పాకిస్తాన్ పార్టీషన్లో. సో తినకు ఆకలేసి హీ వాజ్ స్టీలింగ్ ఫుడ్ స్టీల్ చేస్తుంటే ఆ ప్రిన్సిపల్ చూస్తారనమాట. ప్రిన్సిపల్ చూసి తిన్ని దగ్గరికి తీసుకొని కంపాషన్తో ఫుడ్ పెట్టి ఇంకా స్కూల్లో చదువుకోవడానికి ఆపర్చునిటీ కూడా ఇస్తారనమాట. సో ఆయన అంత ఎదిగిన తర్వాత కూడా ఈ స్కూల్ ప్రిన్సిపల్ని గుర్తుపెట్టుకుని ఆ ప్రెస్ మీట్లో చెప్పాడు హీ ఈజ్ మై బ్యాక్ బోన్ అని. సో దాన్ని గ్రాటిట్యూడ్ అంటారు. సో ఇలాంటి క్వాలిటీ, ఇలాంటి థ్యాంక్ఫుల్నెస్ ఉంటే దాన్ని గ్రాటిట్యూడ్ అంటారు. సో థ్యాంక్ యూ ఫర్ టుడే.